హాయ్ అండి అందరికీ. మొలకొచ్చిన ఉల్లిపాయలను ఇంట్లో నాటుకున్నామండి. వీటితోటి ఇప్పుడు కూర చేసుకునే విధానం చూపిస్తానండి మీకు. ఉల్లికాడలు కోసుకొని ఇలా వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న ఉల్లికాడలని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలను ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాయ్ అండి, కళాయి హీట్ పెట్టుకున్నామండి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత సరిపడంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుందాం అండి. ఇది ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుకుందాం. ఉల్లి ముక్కలు ఇలా ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు దీనిలో ఉల్లికాడలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసి తీసుకుందాం. ఉల్లికాడలని ఇవి కొంచెం ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఈ రెండింటిని బాగా కలుపుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోద్దండి. ఉల్లికాడ కానీ ముక్క కానీ తొందరగా మగ్గిపోద్దండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి బాగా, లేకుంటే కొంచెం అడుగు ఉంటుంది. నాటుకోడి గుడ్లు అండి. ఈ నాటుకోడి గుడ్లు రెండు కొట్టి ముందుగా గిన్నెలో పోసుకొని ఇప్పుడు దానిలో వేసుకుందాం మనం. మొత్తం ఇలా మగ్గిపోయిందండి కూర అంతా. ఇప్పుడు దీనిలో 2 నాటుకోడి గుడ్లు పగలకొట్టి వేసుకున్నామండి. నేను ముందుగా కొట్టి గిన్నెలో వేసుకున్నాను. ఇలా గిన్నెలో వేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకున్నాను. వీటిని కదపకుండా 2 నిమిషాలు ఉంచితే చక్కగా ముక్కల్లాగా వస్తుంది. 2 నిమిషాలు కదపకుండా ఉంచుదామండి. దీన్ని మగ్గించుకుందాం. దీన్ని ఇలా ఎగ్ అంతా ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాం అండి. కూర మొత్తం ఇప్పుడు ఇలా మగ్గిపోయిందండి. ఎగ్ కూడా బాగా మగ్గిపోయిందండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిలోకి కొంచెం అంతా ధనియా పౌడర్, కొంచెం అంతా గరం మసాలా వేసుకొని తిప్పుకొని 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకోవడానండి. ఇంకా మొత్తం కలదిప్పుకొని 2 నిమిషాల నుంచి బంద్ చేసుకుందాం గ్యాస్. దీనిలోకి ఎండుకారం వేసే పర్లేదు. నేను మిర్చి సరిపడా కోసుకున్నా. మిర్చి కింద తక్కువ వేసుకున్నట్లయితే కొంచెం పొడి కారం వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు సరిపోని కోసుకున్నా దీనికి. ఉల్లికాడలు నాటుకోడి గుడ్డుతో టేస్టీ కూర అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ కూడా అండి బాగా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.